ఇక్కడైతే మనం అసలు అడుగుదాము అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను నార్మల్ కొండాపూర్లో ఉంటాం. మా ఆఫీస్ ఇక్కడ వేరేజోన్ మైండ్ స్పేస్లో. ఓకే. యూజువల్లీ బిఫోర్ ది మీమ్స్ ఇవన్నీ రాకముందు మేము ఇక్కడ తినేవాళ్ళం. ఆఫ్టర్నూన్ వచ్చి మేము త్వరగా వీ హ్యావ్ మీటింగ్స్ కానీ 2 o'clock మీటింగ్ ఉంటే మేము డైరెక్ట్గా వచ్చి తినేవాళ్ళం. 12:30కి వస్తే కొద్దిగా రష్ ఉండేది, 1కి వస్తే కొద్దిగా ఎక్కువ రష్ ఉండేది. బట్ ఇప్పుడు ఈరోజు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. నేను నార్మల్గా వీకెండ్ వస్తే టేస్ట్ బాగుంటుందని మేము తినడానికి వస్తాము. బట్ ఇక్కడ ఈ ఓవర్ఫ్లోతో అప్పట్లోనే ఒక 2-3 షాపులు బతికాయి. ఇప్పుడైతే మొత్తం ఈ లైన్ మొత్తం బతికేస్తుంది. సో టేస్ట్ ఎలా ఉందండి? టేస్ట్ బాగుంటుందండి. మేము ఎప్పుడు తినేది ఏంటంటే ఫ్రై, లివర్ కర్రీ తింటాము. అవి రెండు చాలా బాగుంటాయి. యాక్చువల్గా చాలా అఫోర్డబుల్. ఆ మీమ్స్లో వచ్చినంత లేదండి. మేము మీమ్స్ వచ్చినప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అవుతాను. మీమ్స్ వచ్చినప్పుడు కూడా 1000 రూపాయలు అంటున్నారు. కానీ మేము తెలిసిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు, మేము రోజు తినేవాళ్ళం కాబట్టి. సో టేస్ట్ బాగుంటుంది. బట్ ఇంత బాగుంటే మేము డైరెక్ట్గా హోటల్లో పెట్టేసుకోవచ్చు. లేదు, నేను నార్మల్గా నిన్న వద్దాం అనుకున్నా. నేను లాస్ట్ 1 year నుంచి వస్తున్నాను. రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అట్ట. క్వాలిటీ బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ బాగుంటుంది. సో జనాలు ఇంత రాలు కానీ జస్ట్ వచ్చేవాళ్ళు మీమ్స్ వల్ల ఇంత పెరిగారు. తినడానికి వస్తే ఇంకా ఇక్కడ వాళ్ళు కాదు. నేను జస్ట్ ఒక 10 minutes అవుతుంది. నార్మల్గా ఇక్కడ రష్ ఉంటే పక్కన వెళ్ళి తినేవాళ్ళం మేము. టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ టైం మనం పోట్లాక్ అనుకుంటాం, మా ఏడీ తీసుకొచ్చాడు ఫస్ట్, దీపక్ అని. మా పోట్లాక్కి ఇంత దగ్గర చేపించుకొని మేము తీసుకెళ్ళాం కూడా ఆఫీస్కి. అప్పుడు చేసేది. బట్ ఇప్పుడు ఆమె అంత బిజీ అని కాదంట. మాకు ఎలా తెలుసు అంటే మా ఏడీ తీసుకొచ్చారు. మేము డైలీ అప్పుడప్పుడు వచ్చేది. తను ఆ టేస్ట్ బాగుందని మేము పోట్లాక్ కూడా ఆఫీస్కి తీసుకెళ్ళాం చేపించుకొని, లివర్ ఫ్రై. బట్ ఇప్పుడు ఈమె చాలా బిజీ అయిపోయింది. బట్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మెనీ పీపుల్ లైక్ దిస్ ఆన్ ది వీకెండ్స్.